నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రావులపాలెం కాపుల కళ్యాణ మండపంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరివరపు శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం రైతులను సన్మానించారు. కేక్ కట్ చేసిన అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఇవాళ రాజశేఖర్ గారి పుట్టినరోజు. ఏమండి, ఇవాళ రాజశేఖర్ గారి పుట్టినరోజు. ఏం బాబు ఏదమ్మా ఏమ్మా, ఇవాళ రాజశేఖర్ గారి పుట్టినరోజు ఇస్తున్నాం. ఏమ్మా మరి మన ఇది రాజశేఖర్ గారి పుట్టినరోజు. జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వద్దెల్లాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వద్దెల్లాలి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జైలాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దెల్లాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దెల్లాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉండేవాళ్ళు అయిపోయినమ్మా. నమస్తే తల్లి. నమస్తే అమ్మా, కూర్చోండి తల్లి. రాజశేఖర్ గారు పుట్టినరోజు అమ్మా. ఇవాళ రాజశేఖర్ గారి పుట్టినరోజు. ఏమండి, ఇవాళ రాజశేఖర్ గారి పుట్టినరోజు. ఏం బాబు ఏదమ్మా ఏమ్మా, ఇవాళ రాజశేఖర్ గారి పుట్టినరోజు ఇస్తున్నాం. ఏమ్మా మరి మన ఇది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరుపుకున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న నవీన్ నిశ్చల్ హౌసింగ్ బోర్డులోని తన కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆటో కార్మికులకు, పేదవారికి దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి ఆధ్వర్యంలో పరిగి బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 76 కేజీల కేక్ కట్ చేశారు. మరో వైఎస్ఆర్సీపీ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ శిబిరం ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నాకు అవకాశం ఇచ్చినారు. నాకు ఈరోజు 57 సంవత్సరాలు. ఇదొక్కసారి నేను పోటీ చేయాలనుకుంటున్నా. తర్వాత రాజకీయాల్లో నుంచి నేను పక్కకు తప్పుకోవాలనుకుంటున్నా, విరమణ తీసుకోవాలనుకుంటున్నా. కాబట్టి 29లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అనేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి నీ వంతుగా నీ నవీన్కు అండగా నిలబడాల్సిన 2009 గుర్తు తెచ్చుకొని మీరందరూ అదే స్ఫూర్తితో 2029లో వైఎస్ఆర్ పార్టీ నాకు టికెట్ వచ్చే రకంగా మీరందరూ సమిష్టిగా పని చేస్తారని, పని చేయాలని. నేనేదో నా స్వలాభం కోసం అడుగుతున్నటువంటి పదవులు కాదు. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏ రకంగా అభివృద్ధి చేస్తాడు, ఏ రకంగా అభివృద్ధి చేయగలడో చూపాలని ఒక తపన తప్ప అధికార వ్యామోహంతో నాకు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని టీడీపీ నాయకులు నల్లపురెడ్డి సురేష్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు. మరోసారి మహిళల పట్ల మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సంబంధించిన ఒక సమావేశంలో సభ్య సమాజంలో ఎవరు హర్షించనంత, ఒప్పుకోనంత హీనంగా ఒక మహిళ గురించి నీచంగా, నికృష్టంగా మాట్లాడాడు. అంతటి హీనుడు కనుకనే ఆ కుటుంబంలో ఒక సభ్యుడినైనా నేను గత 20 సంవత్సరములుగా అతనికి దూరంగా ఉంటున్నాను. తనకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఫ్రస్ట్రేషన్లో అంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు. 2024
ఎన్నికల్లోనే తనకు రాజకీయ సమాధి జరిగింది. ఇక అతని ఇంటి మీద జరిగిన దాడికి వేమిరెడ్డి దంపతులకు ఎలాంటి సంబంధం లేదు. ఎంతో కాలంగా వాళ్ళ మనస్తత్వం ఎరిగిన వాడిని కనుక ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వేమిరెడ్డి దంపతులు సేవా దృక్పథం కలిగిన వాళ్ళే తప్ప దాడులు ఇలాంటివి చేసే మనస్తత్వం వారికి కాదు. ఎవరో మధ్యలో కొన్ని ముఠాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన దాడి. ఇది తెలియజెప్పడానికే ఈ మీట్ పెట్టాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల పరిధిలో రుషింగి గ్రామంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు వై వాసునాయుడు ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్కూల్ పిల్లలందరికీ పలకలు, అట్టలు, పెన్నులు, స్వీట్స్, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సర్పంచ్ యలకల శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు వై వాసునాయుడు, కొత్తపేట సర్పంచ్ బెజ్జిపురపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పక్కా భవనం నిర్మాణానికి యూనిట్కు 4 లక్షలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఐశ్వర్య డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరంగి మన్మథరావు, గోపీనాయుడు, గురుబిల్లి సూరయ్య తదితరులు పాల్గొన్నారు. ఏరు దాటిన తర్వాత డ్యాష్ మల్లన్న అనే పద్ధతిలో సంవత్సరం అయినా కూడా ఇంతవరకు దీనికి సంబంధించి ఏం మాట్లాడలే. రోజు పేపర్లు పంపిస్తాడు కలెక్టర్ ఆఫీస్ గారికి, రోజు మేము చర్చిస్తున్నాం అంటాం, రోజు వీడియో కాన్ఫరెన్స్లే. అందులో ఇంతవరకు సంవత్సర కాలంలో ఏం చేశారో, ఎక్కడిచ్చారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ స్థలం ఇచ్చారంటే ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకనే మనం మన పార్టీగా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా 4 లక్షలు కాదు, ఇంకొక 1 లక్ష అదనంగా ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఆయన చాలా చోట్ల 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కిడుకో ఇల్లు అని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాడు. 50,000 ఇవ్వండి, ₹1,00,000 ఇవ్వండి, 1,50,000 ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి, మీకు మంచి బిల్డింగులు కడతాను పక్కా బిల్డింగులని టిట్కో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఈ రోజు 2014 నుంచి 2019 వరకు ఆయనే పరిపాలించాడు. ఆ ఇల్లు ఇలా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన టిట్కో ఇల్లు ఇలా ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు. ఇప్పుడు ఇలా 2018లో కట్టిన ఇల్లు పైన ఉండేటువంటి ఫ్లోరు, కింద ఉన్నటువంటి ఫ్లోరు, పైన ఉండేటువంటి టాపు మొత్తం ఊడిపోతున్నాయి. స్విచ్ బోర్డు పట్టుకుంటే కరెంటు మన ఒంటిలోకి వచ్చాను తప్ప అక్కడ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 1 కాదు 2 కాదు 30,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని. విజయనగరం జిల్లా రాజాంలో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కోసం జీఎంఆర్ స్థలాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు. అనంతరం రాజాం టౌన్ 3వ వార్డు మారుతినగర్, రాజాం మండలం సోపేరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు.
సోపేరు గ్రామంలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు నూతన సచివాలయంను ప్రారంభించారు. ఏడాది పాలనలో పల్లెలు అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. మనకి ఉత్తరాంధ్రలో మరి మనకి ఒక హెడ్ లాంటిది విశాఖపట్నం. ఆ విశాఖపట్నం కూడా దగ్గర ఈ సంవత్సరంలోనే పోలవరం నుంచి నీరు రావాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, వర్క్లన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా మరి రాష్ట్రం అంతా కూడా మరి రైతులు బాగుండాలి, అలాగే ప్రజలు బాగుండాలి అని ఈరోజు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల ఒక విజన్ కార్యక్రమం ముందుకెళ్తున్నారు. మరి అదేవిధంగా మనం అన్ని విధాల ఈసారి మమ్మల్ని గెలిపించండి, మన ప్రభుత్వం తీసుకురండి, కూటమి ప్రభుత్వాన్ని. మీకు ఏదైతే మాట ఇచ్చిన మాటలు మేము నిలబెట్టుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరి నెలకి 4,000 రూపాయలు 65 లక్షల మందికి ఇస్తున్నాం. 34,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో మనం ఇవ్వడం పెన్షన్ కోసమే. అంటే 34,000 కోట్ల రూపాయలు అంటే కొన్ని రాష్ట్రాల బడ్జెట్. అలాంటిది మాట ఇచ్చే కాబట్టి మాటలను నిలబెట్టుకోవడం జరిగింది. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో 100 మంది రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా అమరుడై ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ మేమందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. మనందరికీ తెలుసు, సమైక్య యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వంలోకి రాగానే పాదయాత్రలో ఎన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో చూసి ఒక ఐకానిక్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. ఎవ్వరూ కూడా ఆలోచించనంత విధంగా ఆరోగ్యశ్రీ, అది అసలు ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఏ పొలిటీషియన్కి కూడా తట్టని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది. మేబీ ఒక మనసున్న వ్యక్తి, ఒక మనసున్న డాక్టర్ కాబట్టి ఆయన ఆ ఆరోగ్యశ్రీని తీసుకురావడం, పేద ప్రజలకు అందరికీ కూడా మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించడం, అది చేయడమే కాకుండా పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఎంతోమంది డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళి ఇవ్వడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు పేదల గుండెల చప్పుడని ప్రజలంతా ఆయనను గుండెల్లో పెట్టి పూజించే విధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు. ఉన్న 6 సంవత్సరాల్లో పేదలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి, అలాగే ఇండ్లు అయితేనే, గృహాలు అయితేనేమి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలామంది పేద పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లైన సందర్భం గమనించడం జరిగింది. మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తండ్రి బాటలో నడిచి పేద బడుగు బలైన వర్గాల వారి కోసం తండ్రి కొడుకులు తినలేని సేవ చేయడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మా నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఒక పులికనుమ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పులికనుమ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇప్పుడు ఎమ్మెనూరు మున్సిపాలిటీకి కూడా వాటర్ సప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. తర్వాత గుర్రావేందర్ ప్రాజెక్ట్ కింద 110 కోట్లు కూడా. నెల్లూరులోని హజ్రత్ బారా షాయిద్ దర్గాలో రొట్టెల పండుగ గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసైన్, అనంతసాగర్ మస్కూర్ బాబా దర్గా గురువర్యులు సయ్యద్ షా మజీద్ అలీ షా ఖాద్రీ, ఆస్థాన ఏ యూసుఫియా దర్గా పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ షా నజీర్ అలీ షా ఖాద్రీ హాజరయ్యారు. హిందూ ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని బారా షాహిద్ దర్వేష్ ఆశీర్వాదం పొందారు. గంధ మహోత్సవం అనంతరం భక్తులకు గురువర్యులు గంధం ప్రసాదం పంపిణీ చేశారు. సీతమ్మ మదనపల్లి ఎక్కడున్నా పోలీస్ ఒప్పి దగ్గరికి రండి.
సీతమ్మ మదనపల్లి. ఆనందసాగరం. సీతమ్మ మదనపల్లి. సీతమ్మ మదనపల్లి. ఎక్కడున్నా పోలీస్ ఒప్పి దగ్గరికి రండి. సీతమ్మ మదనపల్లి. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా పాల్గొన్నారు. వన మహోత్సవం సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా బోత్ టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్ పోచ్చెరరెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు చైతన్య వాహిని కలిగించారు. బోత్ నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతిని కాంట్రాక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అందిస్తున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ సుభాష్ చందర్, అజయ్, రీసోర్స్ పర్సన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మా రూమ్ లో ఇది మరి మాకు ఇప్పుడే తెలుసు. నేను సడన్ గానే వచ్చాను. Eating without hand wash. సరే ఇలా టైం అవుతుంది, మేము వెళ్తున్నాం. సరేనా? అలాగే మమ్మీ. In dormitory. Like we should continue this program in the next year. So this year we have started the program from 3rd July and we are hopeful that we will continue to run this program successfully till 31st December 2025. So the days you all are aware in the, I suppose in the flexi also you can see what all days we celebrate: Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. So we have tried to include all the components which can ensure a healthy body and healthy mind. So if few of you have gone through Honorable CM Sir message that I talked about at various platforms also. So Honorable CM Sir has given one message in Niti Aayog meeting regarding Telangana Rising 2047. Have you all heard about Telangana Rising 2047? Have you all heard about? How many of you heard? Telangana Rising 2047. You should all be aware about it. It's very junior college ఫర్ గర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు నాతో పాటు కార్యక్రమంలో ఏసీఓటీ గారు, తర్వాత ప్రిన్సిపల్ గారు, డిఓ గారు, మిగతా అధికారులు కూడా, ఏఎంసీ చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. సో మనం ఈరోజు ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ఏవైతే జిల్లాలో 3rd జూలై నుంచి ప్రారంభించాము, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కూడా నిర్వహించడం జరిగింది. ఈ 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో 6 సూత్రాలకు సంబంధించిన పిల్లలకి చాలా కీలకమైన సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్కి చూస్తే ఈ స్కూల్ చరిత్ర మన జిల్లాలో చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ స్కూల్లో 100% రిజల్ట్ కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా సాధించారు. దీంతో పాటు ఇక్కడ రకాల యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు, వారు మొత్తం బృందం కూడా అందరూ కూడా ఈ స్కూల్కి చాలా సహకరిస్తున్నారు. బ్రహ్మాండంగా ఇక్కడ కిచెన్ రంపచోడవరం నియోజకవర్గం రాజమమ్మంగి మండలం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన ఎనలేని ప్రజాసేవల వలన చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. రమేష్ కొంచెం అలా జరిగింది రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన కలలుగన్నటువంటి పాలన ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో గత 5 సంవత్సరాలు కూడా మనం అందించడం జరిగింది.
ఆయన ఏదైతే పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రతి అక్క చెల్లెములు కానీ రైతులు కానీ అండగా ఉండి ప్రతి ఒక్క ఆరోగ్య సేవలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అండగా ఏ విధంగా ఉన్నారు. గడిచినటువంటి మన వైఎస్ఆర్ పార్టీలో కూడా అటువంటి సంక్షేమ పథకాలు మనం అందించడం జరిగింది. వైఎస్ఆర్ మన దగ్గర లేనప్పటికీ కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు మనము జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోనసీమ జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడు లంక కొడప గ్రామాల మధ్య నిర్మిస్తున్న 1,27,00,000 రూపాయల ప్రాజెక్టు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రామాలను కలుపుతూ పోయే బీటీ రోడ్లను 80% పూర్తి చేసుకున్నామని, మిగిలిన 20% రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, దిరిసాల బాలాజీ, చాగంటి స్వామి, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా చక్కగా కవర్ అవుతుంది. ఇంకా అయితే మహా అయితే ఈ సంవత్సరాంతం ఒక 2 సంవత్సరాల పాటు రోడ్ల మీద మనం దృష్టి పెట్టినట్టయితే రోడ్లన్నీ కూడా చక్కగా ఫినిష్ చేసుకొని ఒక 30-40 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు కనుక మనం వెచ్చించగలిగినట్టయితే మనకి మన ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా చక్కని పరిస్థితికి వస్తాయి. వచ్చే 10 సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యంతో మనం ట్రావెల్ చేయడానికి అవకాశం. ఇది ప్రయారిటీ మనకి. R&B రోడ్లు వేద్దాం. నెక్స్ట్ స్పెల్లో దీన్ని తప్పనిసరిగా టేకప్ చేస్తాం. రోడ్లు పరిస్థితి మనకి గత 10 సంవత్సరాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో చూసినట్టయితే ఎలాంటి అభివృద్ధికి మనం నోచుకోలేదు. రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గోతులు, రాళ్ళు తేలిపోయిన పరిస్థితి. ఈ రోడ్లన్నీ కూడా వేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణం. విజయనగరం జిల్లా రాజాంపట్నంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడుతో కలిసి డాక్టర్ తలే రాజేష్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో వృద్ధాశ్రమంకి వెళ్లి నాయకులు, కార్యకర్తలతో కలిసి వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తలే రాజేష్ మాట్లాడారు. అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ అని ఒక మహత్తరమైన కార్యక్రమంగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇది కాకుండా విద్యార్థులు ఆనాడు చదువుకోవాలనంటే కేవలం ధనవంతులకే అది సాధ్యమయ్యేది. ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలన్నా అది అంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ అని ఒక మహత్తరమైన కార్యక్రమంగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇది కాకుండా విద్యార్థులు ఆనాడు చదువుకోవాలనంటే కేవలం ధనవంతులకే అది సాధ్యమయ్యేది. ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలన్నా అది జోగులాంబ గద్వాల జిల్లా ఎంఏఎల్ఏ డిగ్రీ కళాశాలలో జైనడిగడ్డ యువత ఆధ్వర్యంలో ప్రతిభకు పురస్కారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా 10వ బెటాలియన్ కమాండెంట్ జయరాజ్, ప్రిన్సిపల్ షేక్ కలందర్ భాషాలు విద్యార్థులను సన్మానించారు. టాపర్లకు శాలువాలు, మొమెంటోలు, నగదు బహుమతులు అందజేశారు. విద్యే భవిష్యత్తు అని పేర్కొంటూ మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి చక్కటి కార్యక్రమం చేపట్టిన జైనడిగడ్డ యువతను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జైనడిగడ్డ యువత జిల్లా కన్వీనర్ పల్లెరాజు, మాడి జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణ ముద్రాజ్, బీసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మిగతా ప్లాట్ఫామ్ ఆగిన ట్రైన్లు, ఆ ట్రైన్లు ఆగే ట్రైన్లు ఎట్లా ఉంటాయి? గూడ్స్లని లేకపోతే ఫాస్ట్ ప్యాసింజర్లని ఆగిస్తారు. మీ ప్లాట్ఫామ్ అట్లా ఉండకూడదు. ఏ ప్లాట్ఫామ్, ఏ ట్రైన్ అయినా కానీ సూపర్ ఫాస్ట్ కానీ మొదలుపెట్టి సూపర్ ట్రైన్ వచ్చి ఆగే అలా ఉంటేనే
మీ విద్యకి పరిపూర్ణమైనటువంటి సాధన ఏర్పరచండి. ఏదో చదివాలే పొద్దున్నే ఫాదర్ని బాధపెట్టి మదర్ని బాధపెట్టి కాలేజీకి వచ్చి కాలేజీ బంక్ కొట్టి లేదంటే సెల్ ఫోన్ పట్టుకొని లేదంటే పిల్లలు ఈ బైక్లు వేసుకొని డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి రకరకాల ప్రలోభాలకి యూత్ ఈ రోజున బానిసలైపోతున్నారు. కానీ మీ వెనకాల మీ యొక్క తల్లిదండ్రులు పడుతున్న బాధ ఒకసారి తిరిగి చూడండి. ఒక యాక్సిడెంట్ ర్యాష్ డ్రైవర్స్ మీన్స్ ఎనీ యాక్సిడెంట్. ఒక యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబంలో ఒక పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అలాగే డ్రగ్ ఎడిక్ట్ అయిపోయినప్పుడు తెలియక గంజాయి కానీ లేదా మార్పిల్ రకరకాల మాదక ద్రవ్యాలు మార్కెట్లో అందుబాటులో ఉంది. దాని కనుక ఎడిక్ట్ అయ్యారనుకోండి ఇక మీ జీవితం తీరం మావలాగా సొంతులు ఎక్కడ పూర్తిపోతుంది. దాన్ని చూసి మీ తల్లిదండ్రులు బాధపడాలో తెలియదు, ఎడవాలో తెలియదు, ఎవరు చెప్పుకోవాలో తెలియదు. అందుకే చూసే గుడ్ లైఫ్ మంచి విద్య ద్వారా మీకు జీవితాన్ని సాధన చేసుకోవాలంటే వైస్ ప్రిన్సిపల్ సార్ మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.